హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఎప్పటి నుంచో మన హైలెక్స్తో ఆఫ్ రోడ్ చేద్దాము, ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అని అనుకుంటున్నాను. కానీ ఎన్ని డేస్ కుదరలేదు. ఇప్పుడు నేను వికారాబాద్ సైడ్ వెళ్తున్నాను. ఎందుకంటే స్పెసిఫిక్గా హైలెక్స్ ఆఫ్ రోడ్ కోసం వెళ్ళట్లేదు. కానీ మీ అందరికీ ఆర్ఎఫ్సి గుర్తుంది అనుకుంటాను. నా వ్లాగ్స్లో ఇంతకు ముందు ఆర్ఎఫ్సి వ్లాగ్స్ కూడా చేశాను. సో అదే ఆర్ఎఫ్సి రేస్ ఇయర్ ఉంది, కానీ నేను పార్టిసిపేట్ చేయట్లేదు. సో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో అందరూ ఈరోజు ఫైనల్ ప్రాక్టీస్ వికారాబాద్లో పెట్టుకున్నారు. నేను అక్కడికి వెళ్తున్నాను. ఎలానా ఆఫ్ రోడ్ వెళ్తున్నాం కాబట్టి మన హైలెక్స్తో కూడా ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. హైలెక్స్తో బైక్సే కాదు, ఇలా ఆర్ఎఫ్సి జీప్లు కూడా తీసుకెళ్ళిపోవచ్చు. చూడండి, హైలెక్స్కి వెనకాల హుక్కి ఒక ట్రైలర్ పైన ఒక ఆర్ఎఫ్సి జీప్. రాగానే ఫస్ట్ 2Hలో పెట్టుకుని డోనట్ చేసుకుని కొంచెం డ్రిఫ్టింగ్ చేసుకుని ఫన్ చేసి, ఈ రేర్ వీల్ లిఫ్ట్ అవుతుంది, తిరగబడిపోతుందేమో. చూడండి, లిఫ్ట్ అవుతుంది కదా రేర్ వీల్. ముందు రాయింది నాన్న వెళ్ళదు. ఏహే, మన బండి వెళ్ళకపోవడమే. తిరగబడుతుంది. ఏంటి తిరగబడేది? రాయి ఉందన్న పెద్దది. ఓ ఇదా? ఓ ఇది అదే రేర్ వీల్ ఎందుకు లెగుస్తుంది అర్థం కాలే. గాల్లో ఉంది, కొంచెం భయం. ఐడియా ఉందా? కార్ పార్క్ చేసి దిగు. చాలా డేంజరస్ యాంగిల్ లో ఉంది. నువ్వు దిగు కారు, నీకు తెలుస్తుంది. ఇలా ఉందో ఆల్మోస్ట్. పట్టుకోండి అన్న. తాళ్ళు పట్టుకుని ఉండొచ్చుగా, పడిపోతుంటే లాగండి. ఎక్కడ ఉంటుంది, ఎక్కడ రాదు. ఓ 90 degrees కి చెట్టుకి తాడు కట్టేసారు అనుకోండి, పడకుండా ఉంటుంది. ఇది కూడా రావట్లేదన్న సీట్ బెల్ట్. అన్న నిజంగా సీట్ బెల్ట్ రావట్లేదు అన్న ఈ యాంగిల్లో. ఒకసారి తీయండి అన్న సీట్ బెల్ట్ మీరు. రావట్లేదన్న ఈ యాంగిల్లో సీట్ బెల్ట్. సీట్ బెల్ట్ రావట్లేదు, అయినా తప్పట్లేదు. ఈ యాంగిల్ నుంచి అయినా కార్ తీయాలంటే అమ్మా. ఇప్పుడు వచ్చింది. ఈ యాంగిల్లో సీట్ బెల్ట్ రాలే. పడిపోతుంది, చాలా ఎక్కువ ఉంది అంటే చెప్పండి నాకు. చాలా ఫుల్ ఉందా ఇప్పుడు? ఏంట్రా సురేష్, మనల్ని ఏం చేయనివ్వట్లేదు, భయపెట్టేస్తున్నారు ఇల్లు. ఆ కో డ్రైవర్ చూడండి, రోప్ తీసుకుని పైకి వెళ్ళి ట్రీకి వేయాలి. ముందుకెళ్ళు, ఇంత ముందుకు పో. సో మన హైలెక్స్కి ఇదొకటి రావాలి, సఫర్ ఎయిర్ మ్యాక్స్. ఇది వచ్చేస్తే ఇంక నిండుగా ఉంటుంది అనుకుంటా. లేదు, వించ్. సో ఈ వించ్ కూడా రావాలి. మీకు లోపల రోప్ కనిపిస్తుంది చూడండి. ఈ వించ్ ఒకటి అండ్ ఈ స్నార్కిల్ ఒకటి, రెండే ఇన్స్టాల్ చేస్తే అయిపోతుంది. లేదు, ఇంకొకటి ఉంది, అది హుక్. ఇలాంటి హుక్ ఒకటి కావాలి ఇక్కడ. సో రేర్ బంపర్ కూడా మెటల్ బంపర్ చేస్తాను. దీనికి వెనకాల ట్రిపుల్ మోటార్ వించ్ ఉంది, ఫ్రంట్ 2 మోటార్ వించ్.
కానీ ఆర్ఎఫ్సి వెహికల్స్కి ఉండే వించ్కి మనం హైలెక్స్కి వేసే వించ్కి కంపారిజన్ ఉండదు. హైలెక్స్కి వేసే 3.5 HP లేదంటే 7 HP వించ్, కానీ దీనికి సెపరేట్గా లోపల ఒక ఎయిర్ కంప్రెసర్ వస్తుంది. అన్న దీని ఎయిర్ కంప్రెసర్ ఏదన్నా వెనకాల ఉందా? ఓకే ఓకే. సో లాస్ట్ టైం మనం కంప్లీట్ చేసిన దానికి లోపల ఉంది ఎయిర్ కంప్రెసర్, దీనికి ఇక్కడ ఉంది. నెక్స్ట్ మంత్ ఆర్ఎఫ్సి కాంపిటీషన్ ఉంది. ఇది లాస్ట్ ప్రాక్టీస్. ఇప్పుడు అన్ని టెస్టింగ్ అంతా అయిపోతుంది. ఈ టెస్టింగ్లో ఏమైనా చేంజెస్ చేసుకుంటారు అండ్ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసేస్తారు. నేను లాస్ట్ ఇయర్ ఆర్ఎఫ్సిలో కో డ్రైవర్గా చేశాను. ఈ ఇయర్ చేయట్లేదు. మేబీ నెక్స్ట్ లేదంటే 2026లో నేనే డ్రైవ్ చేస్తాను. సింపుల్గా చెప్పాలంటే ఆర్ఎఫ్సి ఏంటంటే ఇలాంటి జీప్ ఒకటి ఉంటుంది, అలాంటి స్టేజ్ ఒకటి ఉంటుంది. ఏం పెనాల్టీస్ లేకుండా తక్కువ టైమింగ్లో స్టేజ్ కంప్లీట్ చేయాలి మన ఓన్ స్ట్రాటజీస్తో. అక్కడ వించ్ యూస్ చేస్తామా, వించ్ యూస్ చేయమా, అది మన ఇష్టం. స్టేజ్ కంప్లీట్ చేసేటప్పటికి టైమింగ్లో లీస్ట్ టైమింగ్ ఉండాలి. సీట్ బెల్ట్ వేసుకోవచ్చుగా. అరే సీట్ బెల్ట్ వేసుకో. నేను ఏం చేస్తాను, చంపేస్తాను ఏంటి? ఇది హైలెక్స్ సార్. ఓకే లైట్గా పళ్ళు తిరుగుతుంది సార్. అక్కడ పదా, అక్కడ పదా, ఆ పరిస్థితి చూద్దాం. అదేం పవర్ రాట్లా. కూర్చో. సేమ్ అలానే ఎక్కిద్దాం మనం ఇప్పుడు. ఏంటి సార్ ఎక్కించా, అదే చచ్చిపోతుంది. ఏం కాదు. ఏంటి సార్ ఏం కాదు. ఏదన్నా తగిలిందన్నా ఇంకా హైలెక్స్ ఎందుకన్నా. సో జనరలీ ఎప్పుడైనా మన వెహికల్స్ బ్రేక్ డౌన్ అయితే రోడ్ సైడ్ అసిస్టెంట్స్ కాల్ చేస్తాం. ఇప్పుడు అదే బ్రేక్ డౌన్ అయింది, హైలెక్స్తో మనం లాగబోతున్నాం. చూద్దాం ఏమవుతుందో. ఇప్పటి వరకు 7 minutes 8 minutes అలా చేశారు స్టేజెస్. ఐఎమ్ ష్యూర్ ఇది 5 minutes లోపే ఉంటుంది. అందుకే దీనికోసం వెయిట్ చేస్తున్నా. ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. నేను 4 minutesలో ఉందనుకున్నా, 3:30కి అయిపోయింది స్టేజ్. 3 minutes 38 seconds, 0 penalties. హైలెక్స్ గురించి చెప్పాలంటే నన్ను పర్సనల్గా అడిగితే వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తాను. అంటే ఇండియాలో హైలెక్స్ రీసెంట్గా లాంచ్ అయింది, కానీ హైలెక్స్ ఎప్పటి నుంచే ఉంది. హైలెక్స్ నుంచే ఫార్చునర్ వచ్చింది. ఇంక ఇమాజిన్ చేసుకోండి, టొయోటా ది మోస్ట్ రిలయబుల్ కార్. నేను హైలెక్స్ కొన్నప్పటి నుంచి వేరే కార్స్ యూజ్ చేయడం 1% ఉంది, 99% ఇదే యూజ్ చేస్తున్నాను. ఏదో ఒక రాంగ్ టర్న్ తీసుకున్నాం. ఇది కాదు మేము వచ్చిన రోడ్, ఇది వేరే రోడ్. సరే లైట్ పదండి, ఎక్కడి వరకు రోడ్ వస్తే అక్కడి వరకు వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏమైందంటే కొంతమంది బైక్స్ తీసుకుని వచ్చారు, జిఎస్లు తీసుకుని. ఆ కీస్ శైలేష్ అన్న కార్లో ఉండిపోయాయి. నాకు ఎక్కడైనా వాషింగ్ సెంటర్ కనిపిస్తే శైలేష్ అన్న వెళ్ళి కీస్ ఇచ్చి వచ్చేలోపు నేను వాష్ చేయించేసుకోవాలి. సో ఇక్కడితో అయితే ఇంకా వ్లాగ్ని క్లోజ్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.